హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఇదైతే నేనైతే ఉదయాన్నే రైస్ అయితే వండేసానండి. ఇక్కడేమో చిక్కుడుగాయ ఫ్రై చేయడానికి సగం చిక్కుడుగాయలేమో ఉడికించుకుంటున్నాను, సగం కడిగి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంక ఇవి లోపల పెట్టేసుకుంటాను ఒక క్లాత్లో చుట్టేసుకొని. ఇంక ఇప్పుడు ఇక్కడైతే బాయిల్డ్ అయిపోయినాయి. ఇవి కొంచెం అయితే వంచేసుకుంటున్నాను వాటర్ని. ఎక్కువ వాటర్ అయితే పెట్టలేదులేండి, అక్కడికక్కడికే కొద్దిగా అయితే ఉన్నాయి వాటరు. ఇంక ఈ కర్రీ చేసేసుకుంటున్నాను పొద్దున్నే బాక్స్ కోసమని. ఇంకా నేను ఒకటేసారి వండేస్తానండి, 2 సార్లు అట్లా అయితే ఏం వండను వంట. అక్కడ పాలు మా బాబు కోసమనే పెట్టాను. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు అయితే వేసేసుకొని చిక్కుడుకాయలు అయితే వేయించేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఫ్రై. ఇదైతే మినప్పప్పు అండి, కొద్దిగంతే పట్టాను మినప్పప్పు. అసలు జొన్నలతోటి ఇడ్లీ వేద్దామని జొన్నలు కూడా నానపెట్టానండి, కానీ ఆ జొన్నలు ఇంకా గ్రైండ్ చేయలేదు నేను. ఈ నానబెట్టిన మినప్పప్పును మాత్రం ఇంకా ఆ చిన్న గ్లాసుడు పప్పు వరకు ఉంటేను చిన్న బోండాలు వేసేద్దాం మా బాబుకి అనేసి కొంచెం జీలకర్రను ఉల్లిపాయ అంతేనండి, ఇంకా వేరే ఏం వేయలేదు. ఇంకా బోండాలు లాగా వేసేసాను, మినప బోండాలు. ఇవైతే ఇంకా అసలు పచ్చిమిర్చి ఏం తగలవు కాబట్టి హ్యాపీగా తినేసుకొని తీసుకొస్తాడు ఖాళీ బాక్స్ని. ఇంక ఇవైతే వేసేసుకుంటున్నాను నేను బోండాలు అయితే. ఇంకా ఈ బోండాలు ఈ వంట అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఒకసారి తుడిచేసుకుంటాను. ఈరోజు టీ పొంగాయండి, మళ్ళీ ఒక చుక్క పాలు కూడా పొంగాయి, అందుకని ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా శుభ్రంగా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను నేను గ్యాస్ స్టవ్ని. ఇంకా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకొని అంట్లయితే కడిగేసుకోవాలి. గుప్త నవరాత్రులని ఇప్పుడు ఈ మధ్య అంతా వారాహి నవరాత్రులు జరిగాయి కదండి, మీరు ఎవరైనా చేసుకున్నారా వారాహి నవరాత్రులు? నాకైతే వారాహి అమ్మవారి గురించి తెలిసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు వారు తిరగడానికని వారాహి వాహనం తయారు చేశారు కదండి. నాకైతే అప్పుడే తెలుసండి వారాహి అమ్మవారి గురించి. అంతకుముందు నాకైతే అసలు ఎక్కువగా తెలియదు. ఎక్కువ కాదు, నేను అసలు వినడమైనా అమ్మవారి గురించి చూడడమైనా అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడే నాకు ఆ అమ్మవారి గురించి తెలిసింది. తర్వాత ఇంకొక ఆవిడ నళిని అని ఒక ఆవిడ కూడా వీడియోలు పోస్ట్ చేశారండి, అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఆవిడ వీడియోలు. ఇవి చూసిన తర్వాతనేనండి నాకు వారాహి అమ్మవారు ఉంటారు, ఆమెకి ఈ విధంగా పూజలు చేస్తారు అని అయితే నాకు తెలిసింది. మరి ఇలా పేరు మెన్షన్ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలియదు. నేను కూడా ఇన్స్టాలో అట్లా ఆవిడని చూశాను అప్పుడు. ఇంకా అప్పుడే నాకు తెలిసింది వారాహి అమ్మవారు ఉంటారు, ఇట్లా పూజలు చేస్తారు ఆవిడకి అని. ఫస్ట్ నేను చూసింది మాత్రం, నాకు తెలిసి చాలా వరకు వారాహి అమ్మవారు తెలిసింది మాత్రం కొంతమందికి, ఇంతకుముందు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఆబ్వియస్లీ. కొంతమందికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన వారాహి యాత్ర ద్వారా అయితే కొంతమందికి తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే గ్యాస్ తుడిచేస్తున్నానండి. ఈ టవల్స్ వాడుకోవడం కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి, ఈ కిచెన్ టవల్స్. ఇది కూడా వాడతాను, వీటికంటే కూడా ఇది ఇంకా బాగా మనము క్లాత్ని మనం వాష్ చేసేసుకోవడానికి ఇంకా బాగా ఉంటుంది కదా, అదైతే లిక్విడ్. అందుకని అదే సర్ఫ్ అట్లా వేసేసి యూజ్ చేసుకోవచ్చు దాన్ని, చాలా బాగా పనిచేస్తుంది అది మనకి. ఇంకా నేనైతే ఫాస్ట్గా గ్యాస్ స్టవ్ అంతా తుడిచేసుకున్నాను కదండి. ఇంకా ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను ఫాస్ట్గాని. ఇంట్లో ఈరోజు కసువులు మాఫులు చాలా బిజీగా గడిచిపోయిందండి డే. హడావుడిగా కూడా గడిచింది. మార్నింగ్ భలే హరీబరీ అయిపోయింది. బస్ దగ్గరికి తొందరగా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. బస్సు ఇవాళ కొంచెం ముందుగా వచ్చిందండి, స్కూల్ బస్సు, అందుకని హడావుడి అయిపోయింది. ఉరుక్కుంటూ పోయి ఎక్కియాల్సి వచ్చింది బస్సు. మామూలుగా అయితే మా బాబాయ్ వెళ్ళిపోతాడు, ఈ మధ్య కొంచెం బుక్స్ ఎక్కువగా ఉంటున్నాయని ఒక 2 days నుంచి నేను వెళ్తున్నా అంతే. తర్వాత మళ్ళీ స్కూల్లో పెట్టేసుకొని వస్తే ఇంకా అంత బరువు ఏమి ఉండదు బ్యాగు. కానీ బుక్స్ది చాలా బరువు అయిపోయినాయండి, ఎన్ని బుక్స్ ఉన్నాయో మొత్తానికైతే. పిల్లలు బ్యాగ్స్ మోసి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మామూలుగా అయితే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ స్కూల్లోనే ఉంటాయి బుక్స్, కావాల్సిన వరకు తీసుకొచ్చుకుంటారు ఇంటికి క్లాసులు జరిగేదాన్ని బట్టి. మండేకి ఇవి ఈ బుక్స్ అని, ట్యూస్డేకి ఈ బుక్స్, అలా వాళ్ళకి ఏ రోజుతో ఆ రోజుకి రాసి పెట్టి ఉంచుతారు బుక్స్ కూడా. ఇంకా నేను గిన్నెలు అవన్నీ కడిగేసుకునేసి తర్వాత ఉతికేసిన బట్టలన్నీ ఉంటే తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ మిషన్లో బట్టలు కూడా వేసానండి ఆ రోజు. మిషన్కి బట్టలు కూడా వేసేసి దాని తీగల మీద ఉన్న బట్టలు తీసుకొచ్చుకొని ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసి వాళ్ళకి సర్ది పెట్టేసేసుకోవాలి.
మీకు ఎలా గడుస్తుంది? మార్నింగ్ పూట స్కూల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి హరీబరీ ఉంటుంది. మళ్ళీ దానికి తోడు వాతావరణం కూడా ఈ మధ్య కొంచెం చల్లగా ఉంటుందండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూల్గా ఉంటుంది వెదరు. ఉదయాన్నే లేవడం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. చలికాలం వస్తే ఇంకా ఇబ్బంది ఉంటుందండి. స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత చలికాలం వస్తే ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి త్వరగా లేయాలనిపించదు. ఇంకా నేను అన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇంకా సర్దేసుకుంటున్నాను. ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను బట్టలు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. ప్లీజ్ అండి, మీ యొక్క లైక్ మాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామండి చూసేవాళ్ళు. కొంచెం ఛానల్ని అయితే చూడండి. షార్ట్ వీడియోస్ అయితే కొంచెం పోతున్నాయి కానీ లాంగ్ వీడియోస్ మాత్రం వ్యూ ఎక్కువ రావట్లేదు. కొద్దిగా చూడండి లాంగ్ వీడియోస్ కూడా. చూసిన వాళ్ళంతా తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు ఎవ్వరు చూసినా సరే చూసిన వాళ్ళంతా లైక్ చేస్తే ఇంకా ఇంకా మోటివేషన్గా ఉంటుంది మాకు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇంక నేనైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను కదా, ఇంకెవరి వాళ్ళకి సర్ది పెట్టేసుకోవడమే వీటిని. ఇంకా ఇదిగోండి బట్టలన్నీ సర్దేశాను. ఇవే కాదండి, ఇంకా కొన్ని మడతలు వేసాను, అవి లోపల పెట్టాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.